E20 దేశమంతా అమలైపోయింది అని ఒక న్యూస్ వచ్చింది. దాని నుంచి కొంతమందికి టెన్షన్ పట్టుకుంది. అరే ఇప్పుడు మొత్తం అంతా E20 పెట్రోల్ అయితే ఏమైపోద్దని. తర్వాత E85 అని చెప్పేసి E20 ఇంకా మనకి డైజెస్ట్ చేసుకునే ముందే అప్పుడే E85 న్యూస్ కూడా బయటకు వచ్చింది. దీన్ని చూసి కూడా చాలామంది కంగారు పడి అసలు పెట్రోల్ కార్ కొనడం కరెక్టా కాదు, అసలు పెట్రోల్ కార్ కొనడం కరెక్ట్ కాదేమో, సేఫ్ కాదేమో అన్న ఒక రకమైన భయాందోళనలకు అయితే గురవుతున్నారు. అండ్ అదే పాయింట్లో వాళ్ళు చాలామంది ఈవీ కార్ కొనుక్కోవడం సేఫ్లా అనిపిస్తుంది, ఈవీ కార్ కొనుక్కోవడం బెటర్ అనిపిస్తుంది అనుకుంటున్నారు. సో ఈవీ కార్ కొనుక్కున్నాం అని ఒక పక్క మన ఈవీ కార్ వైపు చూస్తే అందులో ఏమన్నా అన్ని ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్నాయంటే ఈవీ కార్లో బ్యాటరీ డ్యామేజ్ అయితే పరిస్థితి ఏంటి, తర్వాత బ్యాటరీ కొన్ని రోజుల తర్వాత రీప్లేస్ చేయాలంటున్నారు. దాని తర్వాత మనకి రీసేల్ వాల్యూ అసలు ఉండదు అంటున్నారు ఎలక్ట్రిక్ కారు. సో ఈ టెన్షన్స్ మధ్య అసలు ఈవీనా పెట్రోలా అని ఒక కన్ఫ్యూజన్ చాలా ఎక్కువ ఉందండి. సో దీనికి నేను ప్రాపర్ లాజికల్ ఆన్సర్ ఇస్తాను, ఎమోషనల్గా కాకుండా ప్రాపర్గా క్యాలిక్యులేట్ చేసి అన్ని ఫ్యాక్ట్స్ని కన్సిడర్ చేసి మనం డీటెయిల్గా అయితే ఈ వీడియోలో చూద్దాం. హాయ్ అండి, నేను మీ కార్ మామ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టు కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది, ఒక్క లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ మీరు కార్ కొనే ప్రాసెస్లో సీరియస్గా ఉన్నట్లయితే కనుక కార్ మామ కమ్యూనిటీ ఉంది, కమ్యూనిటీలో జాయిన్ అయితే మీరు వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వచ్చు. మీకు నచ్చిన వాట్సాప్ గ్రూప్ టాటా మామ, మారుతి మామ బ్రాండ్ వైజ్ గ్రూప్స్ ఉన్నాయి, అవి జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయ్యి మీ క్వశ్చన్స్ అయితే అడగచ్చు. అండ్ దాంతోపాటు మనం జూమ్ కాల్ పెట్టుకుంటాము, మనం 10 డేస్కి ఒకసారి జూమ్ కాల్ అవుతుంది. ఆ కాల్లో మీరు నాతో ఫేస్ టు ఫేస్ వచ్చి మాట్లాడచ్చు అనమాట. అండ్ కొటేషన్స్ కంపేర్ చేసుకోవచ్చు. ఇలాగా బెటర్ డీల్స్ అయితే మీకు దొరుకుతాయి కమ్యూనిటీలో జాయిన్ అవ్వడం వల్ల. జాయిన్ అవ్వడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో పెట్రోల్ వర్సెస్ ఈవీ కంపారిజన్ మనం ప్రాపర్గా క్యాల్కులేషన్ చేసే ముందు, అంటే ఓనర్షిప్ కాస్ట్ ఓవరాల్గా పెట్రోల్ కొనుక్కుంటే ఎక్కువ లాభమా లేకపోతే ఈవీ కొనుక్కుంటే లాభమా అండ్ ఏది కొనడం కరెక్ట్ అనే దానికి ఒక క్యాల్కులేషన్ అయితే చేయబోతున్నాం. దాన్ని ప్రాపర్గా క్యాల్కులేట్ చేస్తాను. దానికన్నా ముందు కొన్ని క్వశ్చన్స్ అడ్రస్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి E20 పెట్రోల్. చాలామంది E20 గురించి కంగారు పడుతున్నారు, కానీ E20 గురించి అస్సలు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 2023 తర్వాత కొన్న కార్స్ అన్నీ కూడా E20 కంప్లైంటే. సో 2023 తర్వాత కొన్న కార్స్, ఇప్పుడు వచ్చే కార్స్ కూడా అన్ని E20 కంప్లైంట్. కొన్ని ఇప్పుడు వచ్చేవి ఇంకా E27, E30 కంప్లైంట్ కూడా పట్టుకొస్తారు. సో దాని గురించి మీరు వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదనమాట, ప్రాబ్లం ఏమి ఉండదు. ఈవెన్ టర్బో ఇంజన్స్లో కూడా ప్రాబ్లం ఉండదు. తర్వాత E85, అరే E20 కరెక్టేనండి, కానీ ఇప్పుడు E85 అని మాట్లాడుతున్నారు కదా అని. సో వాళ్ళు మాట్లాడుతున్నారండి, మాట్లాడిన దగ్గర నుంచి ఇంప్లిమెంట్ చేయడానికి చాలా టైం పడుతుంది. అలాగే E20 గురించి మాట్లాడి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఆల్మోస్ట్ 15-16 సంవత్సరాలు పట్టింది. సో ఇప్పుడు E85 వీళ్ళు గట్టిగా ట్రై చేసినా 5-6 ఇయర్స్ ఈజీగా పడుతుంది. అండ్ మోర్ ఓవర్ E85 పట్టుకొచ్చినా కూడా అది వన్ ఆఫ్ ద ఆప్షన్స్ కింద ఉంటుంది తప్పితే E20 పెట్రోల్ని రీప్లేస్ అయితే చేయదు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే E20 ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్లో ఉన్న కార్సే ఒక 3-4 కోట్ల కార్లు అన్నీ E20 మీద కన్నా అంతకన్నా ఎక్కువ ఇథనాల్ కలిపితే ఆ కార్స్ నడవు అనమాట. సో గవర్నమెంట్ ఆ పని చేయలేదు, E20 పెట్రోల్ని అయితే ప్రొవైడ్ చేయాల్సిందే అనమాట. సో దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇప్పుడు ఈవీ కార్స్ గురించి ఉన్న క్వశ్చన్స్ ఏంటంటే రేంజ్ యాంగ్జైటీ, తర్వాత రీసేల్, తర్వాత బ్యాటరీ పాడైపోద్దామో అని. సో డెఫినెట్లీ అండి ఈవీ కార్స్లో కూడా కొన్ని రిస్క్లు అయితే ఉన్నాయి. ఆ రేంజ్ యాంగ్జైటీ అనేది కొంచెం ఉంటుంది. అంటే మీరు ఎక్కువ హైవేలో డ్రైవ్ చేసే వాళ్ళు డెఫినెట్లీ ఆ రిస్క్ని యాక్సెప్ట్ చేసే మీరు ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే హైవేలో డ్రైవ్ చేసే వాళ్ళకి ఇప్పుడు ఉన్న కార్స్ అన్నీ కూడా ఎక్కువ రేంజ్ ఇవ్వట్లే. అంటే మీరు ఒక హైవేలో డ్రైవ్ చేసినా నా డిస్టెన్స్ ఎక్కువ ఉండదు అనుకుంటే ఇట్ ఈస్ ఓకే, అదర్వైజ్ ఆ ఛాలెంజ్ మీరు ఫేస్ చేయాలి. బ్యాటరీ డ్యామేజ్, బ్యాటరీతో ఉండే ప్రాబ్లమ్స్, బ్యాటరీ రిపేర్స్, ఇవి కొంచెం అందరికీ కూడా కొంచెం కొత్త విషయాలు. ఇవన్నీ కూడా చాలామందికి తెలియని విషయాలు కాబట్టి ఇవి ఎలాగుంటాయి అనేది ఈ అన్సర్టనిటీ ఉంటుంది. సో అన్సర్టనిటీ, ఆ రిస్క్ అయితే యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది ఈవీ కార్ తీసుకుంటే. సో ఇప్పుడు మనం క్యాల్కులేషన్లోకి వెళ్దాం. సో క్యాల్కులేషన్లోకి వెళ్ళినప్పుడు మన కండిషన్స్ ఏంటో చూద్దాం. సో నేను ఈవీ కార్ని పెట్రోల్ కార్ని కంపేర్ చేయడానికి కొంచెం ఫేర్గా ఉండడానికి కొన్ని కండిషన్స్ అయితే పెట్టుకున్నాను. ఒకటి 80% సిటీ యూసేజ్, 20% హైవే యూసేజ్, ఇలా పెట్టాను. అండ్ 8 ఇయర్స్కి క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనమాట. 8 ఇయర్స్కి ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తున్నామంటే సాధారణంగా ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీ లైఫ్ 8 ఇయర్స్ అనేది ఎంతవరకు ఎస్టాబ్లిష్ అయిన లెక్క కాబట్టి 8 ఇయర్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాము. సో తర్వాత 8 ఇయర్స్ తర్వాత కార్ని అమ్మేస్తాం. అంటే ఒక కార్ని 8 ఇయర్స్ వాడి తర్వాత అమ్మేస్తే మనకి ఏది లాభం, పెట్రోలా ఈవీయా అన్నదానికైతే ఆన్సర్ ఇస్తాం. ఎందుకంటే రీసేల్ వాల్యూ అనేది ఈవీలో తక్కువ ఉంటుందని తెలుసు కాబట్టి రీసేల్ వాల్యూని కూడా మనం కన్సిడరేషన్లో తీసుకోవడానికి కార్ అమ్మేస్తే ఎలా ఉంటుందని అనే లెక్క ప్రకారం అయితే చేస్తున్నాము. సో ఫేర్గా ఉండడానికి ఏం చేశానంటే కంపారిజను నెక్సాన్ క్రియేటివ్ AMT తీసుకున్నాను.
అండ్ నెక్సాన్ క్రియేటివ్ EV45 అంటే నెక్సాన్ క్రియేటివ్ AMT పెట్రోల్ వేరియంట్, నెక్సాన్ క్రియేటివ్ EV45 ఈ వేరియంట్. సో ఇక్కడ అప్పుడు ఏమవుతుందంటే క్యాలిక్యులేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అది ఆటోమేటిక్ కార్, ఇది ఆటోమేటిక్ కారే, అండ్ ఫీచర్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. సో నెక్సాన్ క్రియేటివ్ AMT 13,20,804 రూపాయలు అవుతుందండి. అండ్ నెక్సాన్ క్రియేటివ్ EV45 14,95,000 రూపాయలు అవుతుంది. సో ఇక్కడ మనకు డైరెక్ట్గా ఈవీ కారు 1,74,000 ఎక్స్ట్రా పడుతుంది. సో 1,74,000 ఎక్స్ట్రా పడుతున్నప్పుడు ఈవీ కార్ అయితే కాస్ట్ ఎక్కువ పడుతుంది. పర్వాలేదు, కాస్ట్ ఎక్కువ పడుతుంది, కానీ మనకి సాధారణంగా మనకి మైలేజ్ అంటే రన్నింగ్ కాస్ట్ పెట్రోల్ ఖర్చులు బాగా మిగిలిపోతాయి కదా అని మనకు ఉంటుంది అనమాట. సో డెఫినెట్లీ ఆ పాయింట్ ఉందండి. దానికన్నా ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం సెంట్రల్ గవర్నమెంట్ 5% GST ఈవీ కార్స్ మీద, అండ్ మన స్టేట్ గవర్నమెంట్స్ ఆంధ్ర తెలంగాణ స్టేట్ గవర్నమెంట్స్ దయతలచి 0% రోడ్ ట్యాక్స్ ప్రస్తుతానికైతే ఉన్నదనమాట. సో అది ఒక హ్యూజ్ అడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు. ఒకవేళ ఈ ట్యాక్స్లు ఏమన్నా కొంచెం మారినా కూడా ఈవీ కొనడం విషయంలో మళ్ళీ క్యాలిక్యులేషన్స్ అన్ని తారుమారు అయిపోతాయి అనమాట. సో ఇప్పుడు మనం రన్నింగ్ కాస్ట్ గురించి మాట్లాడుకుందాం. సో పెట్రోలు ఈవీ మాట్లాడుకున్నప్పుడు 1000 కిలోమీటర్లు పర్ మంత్, నేను 1000 కిలోమీటర్స్ లెక్కేస్తున్నానండి. ఎందుకంటే ఈవీ కారు 1000 కిలోమీటర్స్ కన్నా తక్కువ తిరిగే వాళ్ళు దాని గురించి ఆలోచించకపోవడం బెటర్ అని నా ఉద్దేశం. ఆ క్యాలిక్యులేషన్ కూడా చేశాను కాబట్టి చెప్తున్నాను. అంత వర్కౌట్ అవ్వట్లేదు, దాని గురించి కూడా చెప్తాను లాస్ట్లో ఎంత డిఫరెన్స్ ఉందనేది. సో 1000 కిలోమీటర్స్ పర్ మంత్ మనకి ఈవీ వెసెస్ పెట్రోల్ ఎలా ఉంది? పెట్రోల్ కార్ మనకేంటంటే నేను తీసుకున్న యావరేజ్ 1 లీటర్కి 12 కిలోమీటర్లు మాత్రమే ఇస్తుంది మైలేజ్ అని తీసుకున్నాను. సో 12 కిలోమీటర్లు ఇస్తుంది. అండ్ ఇప్పుడు పెట్రోల్ ప్రైస్ 108 రూపాయలు. సో అలా లెక్కేసుకుంటే కిలోమీటర్కి 9 రూపాయలు పడుతుంది. సో మీరు కొనే కారు పెట్రోల్ కార్ లెటర్సే కొంచెం ఎక్కువ మైలేజ్ ఇస్తుంది అనుకుందాం, అప్పుడు 9 కాకపోతే 8 రూపాయలు పట్టొచ్చు. కానీ నేను ఎందుకు 9 రూపాయలు తీసుకున్నానంటే పెట్రోల్ ప్రైస్ కూడా పెరిగే అవకాశం ఉంది. అండ్ మన దాంట్లో చాలామంది పెట్రోల్ కార్ కొనేవాళ్ళు కూడా చాలా పెట్రోల్ కార్స్ యావరేజ్ మాత్రం 12 కిలోమీటర్లే, అంటే సిటీలో ఎక్కువ యూస్ చేస్తే మాత్రం 12 కిలోమీటర్లే వస్తున్నాయి అనమాట. 12 లేకపోతే 13 మ్యాక్స్. సో అవన్నీ కన్సిడర్ చేసుకొని 9 రూపాయలు తీసుకున్నాను కిలోమీటర్కి. సో ఇక్కడ 1000 కిలోమీటర్లకి మనకి 9 రూపాయలు 1 కిలోమీటర్కి తీసుకుంటే నెలకి 1,08,000 ఖర్చు అవుతుంది. 8 సంవత్సరాలకి 8,64,000 రూపాయలు మీరు పెట్రోల్ మీద ఖర్చు పెడతారు. ఇది పెద్ద బాంబు పేలినట్టుంది కదా. 8,64,000 రూపాయలు పెట్రోల్ మీద ఖర్చు పెట్టేస్తామా అని ఆ నెంబర్ చూడగానే ఇంకేమీ ఆలోచించకుండా ఈవీ కార్ తీసేసుకోవడం బెటర్ కదా అనిపిస్తుంది అనమాట. కానీ అలా ఎమోషనల్గా తీసుకోలేం కదా, మొత్తం ఇంకా చాలా ట్విస్టులు ఉన్నాయన్నమాట ఇందులో. ఆ ట్విస్టులన్నీ కూడా చూసాక అప్పుడు మీరు చెప్తారు. కానీ సో ఈ రన్నింగ్ కాస్ట్ ఈవీకి తీసుకున్నట్లయితే ఈవీకి మనం ఓవరాల్గా హైవే అండ్ సిటీ యూసేజ్ 80% సిటీ, హైవే 20% తీసుకుంటే రూపాయిన్నర అవుతుంది. 1 కిలోమీటర్కి ₹1.50 అవుతుంది. సో నెలకి 1,500 రూపాయలు ఖర్చు అవుతుంది. సో సంవత్సరానికి 18,000, 8 సంవత్సరాలకి 1,44,000. సో ఇక్కడ చూస్తే 7 లక్షల డిఫరెన్స్ ఆల్మోస్ట్, అంటే రన్నింగ్ కాస్ట్లో 7 లక్షలు. అరే భలేగా ఉంది కదా. మనం ముందు ఎక్కువ పే చేసినా సరే రన్నింగ్ కాస్ట్లో చాలా ఎక్కువ సేవ్ అవుతుంది కాబట్టి ఇంక ఈవీ సూపర్ వెళ్ళిపోదాం ఈవీకి అన్న టైప్లో అనిపిస్తుంది మైండ్లో. కానీ ఇంకా ఆగండి, అప్పుడే కంగారు పడకండి. ఎందుకంటే రన్నింగ్ కాస్ట్ ఒక్కడే చూసుకుంటే సరిపోద్దిగా. మెయింటెనెన్స్ ఉన్నది, రిపేర్స్ చూడాలి, రీసేల్ వాల్యూ కూడా చూడాలి. ఆ రిపేర్స్ ఏంటో అనుకుంటున్నారో అది కూడా మనం చెప్తాను. సో మెయింటెనెన్స్ ఫస్ట్ చూద్దాం. సో మెయింటెనెన్స్ గురించి మనం లెక్కేసుకుంటే సాధారణంగా పెట్రోల్కి ఈవీ కార్కి కంపేర్ చేసుకుంటే పెట్రోల్ కార్తో పోల్చుకుంటే ఈవీ కార్లో ఆల్మోస్ట్ తక్కువ ఉంటుంది అనమాట మెయింటెనెన్స్. అందుకే నేను తీసుకున్న క్యాలిక్యులేషన్లో ఏంటంటే మెయింటెనెన్స్ సంవత్సరానికి 10,000 తీసుకున్నాను పెట్రోల్ కార్కి, అండ్ ఈవీ కార్కి సంవత్సరానికి 5,000 రూపాయలు తీసుకున్నాను. సో ఓవరాల్గా 8 సంవత్సరాలకి పెట్రోల్ కార్ మెయింటెనెన్స్ 80,000 అండ్ ఈవీ కార్ మెయింటెనెన్స్ ఏమో 40,000 రూపాయలు అవుతుంది. సో ఇక్కడ కూడా ఈవీ కార్లో బాగా డబ్బులు సేవ్ అవుతున్నాయి, సూపర్ ఉంది. తర్వాత రిపేర్స్ వరకు వద్దాం. ఈ రిపేర్స్ ఏంటంటే మెయింటెనెన్స్ ఆల్రెడీ పెట్టారు కదా అనుకోవచ్చు, కానీ మీరు 1000 కిలోమీటర్లు పర్ మంత్ తిరుగుతుంటే కనుక 8 సంవత్సరాలకి ఆల్మోస్ట్ మీరు 1,00,000 కిలోమీటర్లు 96,000 కిలోమీటర్లు తిరుగుతారు. అంటే ఆల్మోస్ట్ 1,00,000 కిలోమీటర్లు మీ కారు తిరుగుతుంది. సో 1,00,000 కిలోమీటర్లు తిరిగినప్పుడు కొన్ని రిపేర్స్ వస్తాయి, కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు కూడా వస్తాయి. సో అందుకు పెట్రోల్లో అయితే 50,000 రూపాయలు వేసాను. అండ్ ఈవీలో వచ్చేసి 2 లక్షల రూపాయలు వేసాను. ఈవీలో అంత ఎందుకు వేసాను అంటే బ్యాటరీ డ్యామేజ్ అవ్వచ్చు, బ్యాటరీలు రిపేర్ అవ్వచ్చు, బ్యాటరీలు ఏమన్నా ఛార్జింగ్ తగ్గి లేకపోతే ఛార్జింగ్ రేంజ్ రావడం ఇలాంటివి అవుతూ ఉండొచ్చు. సో అందుకు సేఫ్ సైడ్, ఎందుకంటే ఆ రిస్క్ అనేది ఉంటుంది కాబట్టి ఆ రిస్క్ని మనం క్యాల్కులేషన్లో తీసుకోవాలి కాబట్టి వేసాను. సో 2 లక్షల రూపాయలు అయితే మనకి ఈవీ కార్ మీద వేసాం. సో ఇక్కడ ఈవీ కార్లో కొంచెం ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. సో నెక్సాన్ పెట్రోల్ AMT కారు 8 సంవత్సరాలు మనం వాడితే 23,14,804 రూపాయలు ఖర్చు అవుతుంది ఓవరాల్గా, అంటే ఓనర్షిప్ కాస్ట్.
అదే నెక్సాన్ ఈవీ కార్ అయితే 18,79,000 రూపాయలు అయితే ఖర్చు అవుతుంది. సో ఇక్కడ డిఫరెన్స్ చూసుకున్నట్లయితే మనకి పెట్రోల్ అంటే ఈవీ కార్ మీద మనం సేవ్ చేయగలిగేది 4,35,000 రూపాయలు సేవ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక ఫైనల్ ట్విస్ట్ ఒకటి ఉందన్నమాట. సో ఓకే, 1000 కిలోమీటర్లు నడుపుతున్నాం నెలకి, అండ్ ఈవీ కార్ మనకి 4,35,000 రూపాయలు సేవ్ అవుతుంది, బాగానే ఉంది అనుకుంటాం. కానీ ఇక్కడ రీసేల్ అనేది ఒక యాంగిల్ వస్తుంది. సో రీసేల్, మన పెట్రోల్ కార్ రీసేల్, ఈవీ కార్ రీసేల్ డిఫరెన్స్ ఉంది. సో నెక్సాన్ పెట్రోల్ కార్ రీసేల్ 60% మనం డెప్రిషియేషన్ తీసుకున్నట్లయితే 6 లక్షలు వచ్చింది అనుకోండి. మొత్తంగా 60% లెక్కేసుకుంటే 6 లక్షలు మనకు వస్తుంది అనమాట రీసేల్ వాల్యూ. అండ్ నెక్సాన్ ఈవీ కారు 75% డిప్రిషియేషన్ అయిపోవడం వల్ల ఓన్లీ 3.5 lakhs మాత్రమే మనకి రీసేల్ వాల్యూ వస్తుందన్నమాట. సో ఇక్కడ మనకి వస్తున్న డిఫరెన్స్ ఎంత అంటే, ఇప్పుడు రీసేల్ వాల్యూని కూడా మైండ్లో పెట్టుకుంటే ఈవీ కారు మీద మీరు సేవ్ చేసేది 1,85,000 రూపాయలు. అంటే 1000 కిలోమీటర్లు మీరు తిరుగుతుంటే ఈవీ కారు మీద 1,85,000 రూపాయలు అయితే సేవ్ చేస్తున్నారు. సో 8 సంవత్సరాలకి 1,85,000 అంటే అప్రాక్సిమేట్గా ఒక సంవత్సరానికి ఒక 22,000 అంతా అవుతుంది. 22, 23, 24,000 వేసుకుందాం ఒక సంవత్సరానికి. ఒక నెలకి 2,000 రూపాయలు. సో నెలకి 2,000 రూపాయలు సేవ్ చేయడానికి మీరు ఈవీ కార్ తీసుకుంటారా, పెట్రోల్ కార్ వైపు ఉంటారా అనేది మీ డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ 1000 కిలోమీటర్లు యూసేజ్ ఉన్న వాళ్ళు, మీ గురించి చెప్తున్నాను నేను, 1000 కిలోమీటర్లే మీరు తొక్కుతారనుకుంటే ఆ నెలకి 2,000 సేవ్ చేయడానికి మీరు రోజు మీ కార్ని ఛార్జింగ్ పెట్టుకుంటారా, మీరు హైవేస్లో వెళ్ళినప్పుడు ముందే అంత ప్లాన్ చేసుకొని మీరు ట్రిప్కి వెళ్తారా, ఇవన్నీ కూడా, అండ్ బ్యాటరీ తాలూకా రిస్క్ని యాక్సెప్ట్ చేస్తారా, ఇవన్నీ కూడా మీరైతే క్యాల్కులేట్ చేసుకొని అది మీరు తీసుకోవాల్సిన డెసిషన్, నేను తీసుకోవాల్సింది కాదు. సో ఇక్కడ 1000 కిలోమీటర్స్కి అయితే లెక్కలాగా ఉందండి. సో ఇప్పుడు ఒకవేళ మనము 1,500 కిలోమీటర్లు నెలకి తిరుగుతారు అనుకుంటే, ఇక్కడ సేమ్ క్యాల్కులేషన్ మొత్తం వేసి నేను చూస్తే నాకు ఏం తేలిందంటే, రీసేల్ కూడా చేసేస్తే కనుక 4,15,804 రూపీస్. సో ఓకే, బాగానే వస్తుంది. రీసేల్ చేయకపోతే ఇంకొంచెం ఎక్కువ డబ్బులు మిగులుతాయి. ఆ 1000 కిలోమీటర్స్ యూసేజ్ ఉన్నా సరే, 1,500 కిలోమీటర్స్ యూసేజ్ ఉన్నా సరే, కొంచెం డబ్బులు అయితే ఎక్కువైతే మిగులుతాయి మీకు. సో అది వర్కౌట్ అవుతుంది. సో 1,500 కిలోమీటర్లు అండ్ ఎక్కువ తిరిగే వాళ్ళు ఈవీ గురించి సీరియస్గా ఆలోచించవచ్చండి. 1000 కిలోమీటర్స్ కూడా ట్రిక్కీ అనమాట. అది డిపెండ్స్ పర్సనల్లీ, అది మీ పర్సనల్ ఒపీనియన్ బట్టి ఉంటుంది. బట్ 1,500 కిలోమీటర్ కన్నా ఎక్కువ తిరిగే వాళ్ళు డెఫినెట్లీ ఈవీని అయితే కన్సిడర్ చేయొచ్చండి. ఇంకా 500 కిలోమీటర్లు తిరిగే వాళ్ళ విషయంలో చూసుకున్నట్లయితే ఈవీ ఓనర్షిప్ కాస్ట్ పెట్రోల్ కన్నా 1,64,000 ఎక్స్ట్రా అవుతుంది. సో మీ యూసేజ్ 500-600 కిలోమీటర్లే ఉంటే మీరు డెఫినెట్గా ఈవీ వైపు ఆలోచించడం వేస్ట్. అండ్ నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, మనలో చాలామంది యూసేజ్ 500-600 కిలోమీటర్లు పర్ మంతే ఉంటుంది అనమాట. అంతకన్నా ఎక్కువ ఉండదు. ఫస్ట్ ఏదో అనుకుంటాం కానీ సాధారణంగా ఉండదు. అది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఇదండి నా క్యాల్కులేషను. అండ్ ఫైనల్గా ఒక 3 గోల్డెన్ రూల్స్ కూడా చెప్తాను. ఆ రూల్స్ ఏంటంటే, అన్సర్టనిటీ. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఏంటంటే వార్ సిచ్యువేషన్ ఉంది, ఫ్యూయల్ క్రైసిస్, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి పెట్రోల్ కార్ కొన్నా, ఈవీ కార్ కొన్నా చాలా అన్సర్టనిటీస్ అయితే ఉన్నాయి. ఈవీ కార్ అంటే టెక్నాలజికల్ అన్సర్టనిటీ, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు కొనే కార్ మీద ఎక్కువ స్పెండ్ చేయకపోవడం బెటర్ అనేది నా ఉద్దేశం. అంటే మీరు 15 లక్షల కారు కొనే బదులు కొంచెం బడ్జెట్ తగ్గించుకొని 12 lakhs కార్ అలా కొనుక్కోండి. ఎందుకంటే రేపొద్దున ఈ కార్స్ యూజ్ అవ్వట్లేదు అనుకుంటే మీకు ఎక్కువ బాధ అనిపిస్తుంది అనమాట. అదొక యాంగిల్. అండ్ రీసేల్ వాల్యూ తగ్గిపోతుందని మనము చెప్పలేము. ఎందుకంటే ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇన్ఫ్లేషన్ అనేది ఒక ఫ్యాక్టర్ ఉంటుంది అనమాట. సో ప్రతి సంవత్సరం కార్ రేట్లు పెరిగిపోవడం వల్ల మనం కొన్న కారు, మనం 12 లక్షలకు కొన్న కారు 6 లక్షల కన్నా మనకు చాలా ఎక్కువ వాల్యూగా అనిపిస్తుంది. బట్ 6 లక్షల వాల్యూ 2026లో ఎంత ఉందో, ఆ 2034లో 6 లక్షల వాల్యూ చాలా తగ్గిపోతుంది. సో ఇన్ఫ్లేషన్ వల్ల మనకి రిటర్న్స్ వస్తున్నట్టు ఫీలింగ్ అనిపిస్తుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత హైబ్రిడ్ కార్స్ ఒక మంచి ఆప్షన్ చాలామంది అనుకుంటున్నారు. కానీ ఈ రోజున ప్రాబ్లం ఏంటంటే, హైబ్రిడ్ కార్ ఆప్షన్స్ ఎక్కువ లేవు. ప్రాబ్లం వచ్చి ఆప్షన్సే ఎక్కువ లేవు. ఆ ఛాలెంజ్ అయితే కొన్ని రోజుల్లో రాబోతున్నాయి. హైబ్రిడ్ ఆప్షన్స్ కూడా వస్తే మంచిదే. అండ్ అది కూడా బడ్జెట్లో వస్తే బెటర్. ఇప్పుడు ఉన్న కార్స్ అన్నీ కూడా హైబ్రిడ్ కార్స్. మీరు ఆల్మోస్ట్ 20 లక్షలు ఖర్చు పెడితే కనుక హైబ్రిడ్ కార్ కొనలేము అనమాట. సో హైబ్రిడ్ కార్స్ కొంచెం అఫోర్డబుల్ అయ్యి 12 lakhs 13 lakhsలో వస్తే కనుక డెఫినెట్లీ కన్సిడర్ చేయొచ్చు. ఇవ్వండి ఈ 3 గోల్డెన్ రూల్స్. అంటే ఈ పెట్రోల్ అండ్ ఈవీ డిస్కషన్ మీద కానీ ఏ కార్ కొనాలన్న కన్ఫ్యూజన్కి అడ్రస్ చేస్తూ, అండ్ ఈవీ కార్ గురించి ఇంకొంచెం డీటెయిల్గా వెళ్ళి, ఓకే ఈవీ కారు కొంచెం నాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది,
అనుకునే వాళ్ళు డెఫినెట్గా ఈ వీడియోని చూడండి. ఇది నేను కొంచెం 1 year బ్యాక్ చేశాను. ఈ 10 విషయాలు తెలుసుకోకుండా ఎలక్ట్రిక్ కార్ కొనొద్దు అని చెప్పేసి. ఇప్పటికీ మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ ఈ వీడియోలో ఉన్నవి రిలవెంట్గానే ఉంటాయన్నమాట. అది చెక్ చేస్తే మీకు ఈవీ కార్ ఓనర్షిప్ ఎలా ఉంటుంది అనేది మీకు కొంచెం తెలుస్తుంది అనమాట. థ్యాంక్ యూ.